నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. ఈ ఛానల్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్తో పాటు రాజకీయపరమైనటువంటి ట్రావెల్ వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు ఎవరైతే డిఎడ్ బిఎడ్ చేసినారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఏమీ లేదండి, డిఎస్సి 16,000 చిల్లర పోస్టులు వదులుతున్నారనే విషయాన్ని అయితే ఆల్రెడీ మనకి ఒక ప్రకటనలో అయితే న్యూస్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ రకంగా ఎవరైతే బీఈడి డిఎడ్ వాళ్ళు టీటీసీ చేసిన వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా టెట్కు క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా బాగా ఇంకా టైం ఉంది కాబట్టి తప్పకుండా మీరు మంచిగా చదవండి, టెట్ క్వాలిఫై అవ్వండి. దీంట్లో 2 రకాలుగా అయితే ప్రభుత్వము నోటిఫికేషన్లు అయితే జారీ చేస్తుంది అనేసి ఒక ప్రకటనలో తెలియజేశారు. అదేంటంటే ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సపరేటు డిఎస్సి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఎవరైతే టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారో టెట్తో పాటు డిఎస్సికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అనేసి ఈరోజే న్యూస్ అయితే వచ్చిందండి. ఆ రకంగా మీరు ఎవరైతే టెట్కి అప్లై చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెంటనే నోటిఫికేషను మోస్ట్లీ నాకు తెలిసి ఈ మంత్ 30వ తారీఖు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే 100% ఉందని కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే తప్పకుండా మీరు అప్లై చేసుకొని ఎంత ఇంట్రెస్ట్గా చదివితే అంత ఈజీగా మీరైతే పోస్ట్ అయితే సంపాదించుకోగలరు, జాబ్ అయితే కొట్టగలరండి, టీచర్ పోస్ట్. సరేనా? యాక్చువల్గా నేను కన్నా బీఈడి చేశానండి, నేను కూడా చదువుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను 2020-21 అనుకుంటా సంథింగ్ అప్పుడు రాశాను. బట్ పేపర్ అది డిఎడ్ వాళ్ళు రాశారు కదా, ఆ పేపర్ రాశాను. దానివల్ల నాకు బిఎడ్ అంటే పేపర్ 1 రాయడానికి అవకాశం లేదని అన్నారు. కాబట్టి నేను ఇప్పుడైతే పేపర్ 1కి అప్లై చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను నేను కూడా. యాక్చువల్గా ఇప్పుడు నాది వచ్చేసి బీఈడిలో తెలుగు అండ్ సోషల్ అండి. నేను ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాను. కాబట్టి మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అయ్యి. ఎందుకంటే పోస్టులు నాకు తెలిసి కర్నూలుకు చిత్తూరుకి బాగా ఎక్కువ ఉన్నాయండి పోస్టులు. విజయనగరము అనుకుంటా బహుశా చాలా పోస్టులు ఉన్నాయి. ఈ కర్నూలు చిత్తూరు వాళ్ళు మాత్రము మంచిగా చదవండి, బాగా చదవండి, మంచిగా మీకు పోస్టులు ఉన్నాయి. ఎందుకంటే మీరు బిరిన జాబ్ కొట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. మా అనంతపురం డిస్టిక్ కూడా ఉన్నాయి, బట్ మాకు 800 చిల్లర ఉన్నాయి, చాలా తక్కువే. అంటే మిగతా డిస్టిక్లతో పోలిస్తే. కాకపోతే అనంతపురం డిస్టిక్ వాళ్ళు కొంచెం ఎక్కువ కష్టపడండి, చదువు బాగా మంచిగా చదువుకొని, కొంచెము కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, మంచిగా చదువుకోండి. సరేనా? ఏదైతే మెటీరియల్ వచ్చిందో ఇప్పుడు డిఎస్సికి సంబంధించి ప్రతి ఒక్క మెటీరియల్ను మీరు తీసుకొని వాటిని టైం టేబుల్ వేసుకొనేసి మంచిగా ప్రిపేర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, చెప్పడం మర్చిపోయానండి. యాక్చువల్గా ఇప్పుడు డిసెంబర్ 10వ తేదీ లోపల యాక్చువల్గా ఆర్డర్స్ కూడా పాస్ చేస్తారు. అంటే ఎవరైతే బీఈడీలో క్వాలిఫై అయ్యి డిఎస్సి పాస్ అయిన వాళ్ళకి ఇమీడియట్లీ జాబ్కి ఆర్డర్స్ కూడా పాస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని న్యూస్ ఈరోజే వచ్చిందండి. కాబట్టి మీరు తప్పకుండా ఎంత కష్టపడితే అంత మీకు అవకాశం అయితే జాబ్ కొట్టడానికి వీలుంటుంది. ఎవరైతే నిరుద్యోగులు బీఈడి మరియు డిఎడ్ టీటీసీ చేసిన వాళ్ళు ఉన్నారో మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా ఈ నిరుద్యోగం నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను. మీ అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు అండి. మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో
బీఎడ్ వాళ్ళు డిఎడ్ వాళ్ళు తప్పకుండా ఈసారి జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈసారి మన టీడీపీ ప్రభుత్వంలో జాబ్ కొడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. నా ఛానల్ నచ్చినట్టయితే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారండి. ఓకేనా? తప్పకుండా అయితే ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.